నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను సిరిసాగర్ ఇప్పటిదాకా ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క గులాబీ దళపతి మాటలివి రెండేళ్లుగా సైలెంట్ గా ఉన్న కేసీఆర్ స్వరం పెంచారు సర్కార్ సంగతేంటో చూస్తానంటూ గలమెత్తారు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసి నీటి ఉద్యమాలతో జనంలోకి వెళ్లేందుకు వ్యూహ రచన చేస్తున్నారు మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే అటువంటి వాడికి పోలే ఇష్యూల మీద పోరాడుతున్నాం ఒకే ఫీజు రియంబర్స్ మీద పోరాడుతున్నాం ఇంకోటి పోరాడుతున్నాం రకరకాల భూదందాల మీద దోపిడీ మీద అలాగా చెర్ల మీద పోరాడుతున్నాం పార్టీ కొట్లాడుతున్నది ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పొచ్చే పరిస్థితి ఉంది గోదావరి మీద అరాకిరి చేసి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వం నల్లమల సాగరు ఈ సాగరు ఆ సాగరు అటు గోదావరి దోపిడీ జరుగుతా ఉంటే దాని మీద సప్పులు లేదు కృష్ణలో ఇంత ఘోరంగా పాలమూరు ఎత్తిపోతల మీద దీని మీద సప్పులు లేదు మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయడానికి ఉన్నట్టు ఏం జరుగుతున్నట్టు రాష్ట్రంలో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్నా దీనం అక్కడ జరిగే అన్యాయాన్ని ప్రజలకు జరిగేటువంటి అన్యాయాన్ని ఈ జలదోపిని అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని కూడా తప్పకుండా చేస్తాం ఇన్ని రోజులు ఒక రకంగా పోయినాం కానీ తప్పేటట్లేదు ఇప్పుడు రోజులైనా సరే కొట్లాడతాం తెలంగాణ కోసం భయపడం యాందాకైనా పోతాం కొండ మీద గోపైనా సరే కొట్లాడతాం ఇటీవల కేసీఆర్ నోట మళ్ళీ టీఆర్ఎస్ అని రావడం ఆసక్తి రేపుతోంది బీఆర్ఎస్ ఎల్పీని ఆయన టీఆర్ఎస్ ఎల్పీగా ప్రస్తావించారు దీంతో బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ గా మారబోతుందా అనే చర్చ మొదలైంది గులాబీ పార్టీ మొదటి నుంచి కూడా సెంటిమెంట్ రాజకీయాలను మాత్రమే నమ్ముకుంది 2014, 2018 ఎన్నికల్లో సెంటిమెంట్ రగిలించి అధికారాన్ని దక్కించుకుంది అయితే 2023లో ఆ పాచిక పారలేదు 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్ కు వెళ్లిపోయిన కేసీఆర్ రెండేళ్ల కాంగ్రెస్ పాలన తర్వాత మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు గులాబీ దళపతి రీ ఎంట్రీతో అధికార కాంగ్రెస్ పార్టీ గుండెల్లో దడ మొదలైందా త్వరలో అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న తరుణంలో మాటల యుద్ధం తప్పదా ఒకవైపు శాసనసభ సమావేశాలు ఇంకోవైపు కేసీఆర్ బహిరంగ సభలతో తెలంగాణ రాజకీయం మార్మోగనుందా గులాబీ బాస్ ప్రశ్నలకు రేవంత్ ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా గతంలో అడపాదడపా బహిరంగ సభలు పెట్టి వెళ్లిపోయిన కేసీఆర్ ఇక నుంచి ప్రజా ఉద్యమాలే చేస్తానడంలో ఆంతర్యమేంటి అటు పార్టీ క్యాడర్లో ఉత్సాహంతో పాటు ఇటు పాలకుల్లో కదలిక వచ్చిందా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి రైట్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి ఒక లెక్క అని చెప్పి రెండేళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ ఫామ్ లోకి వస్తున్నారు నేను ఐఎమ్ ఆన్ ద ఫీల్డ్ నౌ అని చెప్తున్నారు అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్ వెనక్కి రావడాన్ని అయితే మెయిన్ గా అస్త్రంగా మర్చుకున్నారని చెప్పుకోవచ్చు అంటే రెండేళ్ల టైం తీసుకొని ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఉన్న టైంలోనే బయటకు రావడం ఈ వాటర్ సెంటిమెంట్ ను మళ్ళీ తెరపైకి తేవడం ఇదంతా రైతుల కోసమే అంటారా లేకపోతే బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఒక కౌంటర్ అటాక్ చేసి పొలిటికల్ మైలేజ్ పెంచుకోవడానికి ఇలా అన్నారనుకోవచ్చా ఏమనుకోవచ్చు సిరి గుడ్ ఈవినింగ్ సో మీరు అన్నట్టు అంటే కేసీఆర్ మళ్ళీ ఫామ్లోకి వస్తున్నారా అంటే ఎస్ ఫామ్ హౌస్ నుంచి మళ్ళీ పొలిటికల్ ఫామ్లోకి వచ్చారని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు గతంలో అంటే మీరు ఇందాక మాట్లాడిన టైంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల తర్వాత 1-2 సార్లు ఒకసారి నల్గొండ సభలో ఆ తర్వాత కరీంనగర్లో ఒకసారి అట్ ద సేమ్ టైం రజతోత్సవ సభలో ఒకసారి మాట్లాడడం జరిగింది అంతకుమించి పెద్దగా అక్కడ కేసీఆర్ రెస్పాండ్ అయింది లేదు 1-2 సార్లు ఫామ్ హౌస్లో మాట్లాడడం జరిగింది బట్ ఎప్పుడు కూడా కేసీఆర్ క్రియాశీల రాజకీయాలు లేరు ఇక ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్లో తనకు తాను అరెస్ట్ చేసుకున్నారు సెల్ఫ్ అరెస్టెడ్ ఆయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది సో ఇంకా చచ్చిన పావును ఇంకేం చంపుతావు అన్నటువంటి సందర్భాలు చాలాసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది అయితే ఇక్కడ కేసీఆర్ని మొన్న మాట్లాడినటువంటి విధానం చూస్తే కనుక ఒక ఉద్యమ కాలం నాటి కేసీఆర్ని చూసినట్టుగా కనిపించిందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఆ మాట తీరు కానీ లేదంటే ఆయన ఆకట్టుకున్నటువంటి మాటల విషయంలో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ తన వైపు ఒక ఎమోషన్ని ఒక సెంటిమెంట్ని పండించే ప్రయత్నం చేశారు దాంట్లో భాగంగా ఆయన అన్నటువంటి మాట ఏంటంటే ఊరికే నా చావు కోరుతున్నారు నా గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి నన్ను తిట్టుకోవడం నా సావు కోరుకోవడం తప్ప పెద్దగా వీళ్ళు ఈ 2 సంవత్సరాలు చేసింది ఏమీ లేదు అంటూ కామెంట్ చేయడమే కాకుండా రెండో అంశం నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది కృష్ణానది నీళ్లను వాడుకునేటువంటి పరిస్థితి లేదు కృష్ణానది నీళ్లు తరలిపోతున్నాయి బరకచెర్ల లేదంటే సాగర్ లింక్ తోటి
తరలించకపోతున్నారు. గోదావరి జలాలు కూడా తరలిపోతున్నాయి. సో తెలంగాణ ఎక్కువగా డిపెండ్ అయ్యేది గోదావరి కంటే కూడా కృష్ణానది జలాలపైన ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటుంది. అది కూడా మహబూబ్ నగర్ నుంచి ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. సో ఇట్లా నీళ్ళ ఆయుధాన్ని కేసీఆర్ ఎత్తుకోవడంతో పాటు మహబూబ్ నగర్ సెంట్రిక్గా రాజకీయం మొదలు పెడుతున్నారు. మహబూబ్ నగర్ని వేదికగా ఎంచుకున్నారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే కేసీఆర్ గతంలో మహబూబ్ నగర్ నుంచి కూడా లోక్సభ స్థానానికి పోటీ చేసి గెలిచారు. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు 2 కళ్ళ సిద్ధాంతాన్ని చూపించాలని చెప్పేసి ఎంతో కొంత తెలంగాణ విషయంలో చంద్రబాబు నాయుడు విషయంలో ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటుంది. సో ఆ అంశాన్ని కూడా ఎత్తుకుంటూనే ఆ రోజు మహబూబ్ నగర్ని కూడా నిజానికి చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్నారు. సో దత్తత తీసుకున్నటువంటి అంశాన్ని ఎత్తుకుని నీళ్ల విషయంలో పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో 90% పనులు బీఆర్ఎస్ గవర్నమెంట్లో పూర్తి చేస్తే 10% పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేకపోయారంటూ కూడా కేసీఆర్ చాలా కీలకమైనటువంటి కామెంట్ చేశారు. అయితే ఈ కామెంట్స్కి అధికార పార్టీ నుంచి